హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది సాటర్‌డే రోజు రొటీన్ అండి. సో, ఈరోజు ఏంటంటే మేమింకా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. సో, విలేజ్ అయితే వెళ్తున్నామనమాట. హాలిడేస్ ఇచ్చేసారు కదా! సంక్రాంతి హాలిడేస్. నిన్నటి నుంచే ఇచ్చారు మా పిల్లలకైతే. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ రోజు నుంచి అంటే సాటర్‌డే నుంచి ఇచ్చారు కానీ మా పిల్లలకి నిన్నే ఇచ్చేసారు. బట్ ఇంక ఇవాళ మా వారు ఇవాళ ఫ్రీ ఉన్నారు. సో, ఇవాళైతే ఇంక మేము ఊరు వెళ్ళిపోతున్నామనమాట. సో, అది ఇంకిక్కడ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ ఊరు వెళ్ళేంత వరకు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతది. చూస్తూ ఉండండి. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండబ్బా! నచ్చితేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అండ్ ఇంకిక్కడ లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఊరింక నేను పిల్లలు అయితే వెళ్తాము. మా వారు డ్రాప్ చేసి వచ్చేస్తారు. అంటే తనకి డ్యూటీ అది ఉంటది కదండీ! సో, తనకు అవ్వదనమాట. ఇంక అందుకని చెప్పేసి నేను పిల్లలు మాత్రం ఖచ్చితంగా మేమంటే ఒక 10 రోజులు అలా అయితే ఉంటాం కదా! సో, తనకి అన్ని రోజులు ఉండడం అవ్వదు కదా! సో, తనైతే ఇంకా రారనమాట. జస్ట్ డ్రాప్ చేసేసి వచ్చేస్తారు. సో, అది ఇంక అలాగా ఇక్కడ లగేజ్ ఏంటంటే ఇంక నాకు పిల్లలకి మాత్రమే సర్దుతున్నాను. ఉండేది ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అలా ఇచ్చారు కదా! వీళ్ళకి హాలిడేస్. కానీ ఎన్ని బట్టలు సర్దుతానంటే ఎన్ని సర్దినా గూడా కొన్ని మాత్రమే రిపీటెడ్‌గా వేస్తాను. ఎందుకంటే విలేజ్ కదండీ! మొత్తం మట్టి. ఎక్కడ చూసినా మట్టుంటది. అండ్ పిల్లలన్నాక మెయిన్‌లీ మట్టిలోనే ఎక్కువ ఆడడానికి ఇంట్రెస్ట్ చూయిస్తూ ఉంటారు. సో, అందుకని నేను రెగ్యులర్‌గా యూజ్ చేసేవి వాళ్ళకి అవే తీసుకెళ్తూ ఉంటా అనమాట. అండ్ ఈసారి సంక్రాంతి షాపింగ్ అట్లా కూడా ఏమీ లేదు. ఎందుకంటే మాకు ఇక్కడ యాక్చువల్లీ అంటూ ఉంటారు కదా! సోదకం అంటూ ఉంటారు కదా! అదొచ్చిందనమాట. సో, ఇంకా దానివల్ల మేము ఇక్కడ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి లేదు మాకిక్కడ సంక్రాంతి అయితే. సో, నేనైతే బ్లైండ్‌గా 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాననమాట. ఎప్పుడొస్తదా ఫెస్టివల్? హాలిడేస్ ఎప్పుడొస్తాయా? అని జెప్పేసేసి. సో, ఫైనల్లీ హాలిడేస్ అయితే వచ్చాయి కానీ, ఇంకా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం అయితే అవ్వట్లేదు. సో, అదండి. ఇంకిక్కడైతే అత్తయ్య కొన్ని చిక్కుడుగాయలు అవి ఇచ్చారనమాట. కొంచెం ఏదో చట్నీ ఉంటే మా నానమ్మకి ఇవ్వమని చెప్పేసి అంటే ఇంక మా నానమ్మ అంటే మా అత్తయ్యకి అమ్మే కదా! సో, ఇంకలా కొన్ని చిక్కుడుగాయలు, కొన్ని చట్నీ అవి ఇచ్చారనమాట. ఇంక అవి గూడా అలా పెట్టేసాను. అసలు లెగడంతోనే నేను ఫస్ట్ చేసిన పని లగేజ్ ప్యాక్ చేయడం అనమాట. జస్ట్ ఇల్లది ఊడ్చేసి ఇంకా వెంటనే లగేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేసేసాను. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు అప్పటికి. ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్న తర్వాత అంటే ఈలోపు ఏంటంటే మనం వెళ్ళే ముందనుకోండి కొన్ని మర్చిపోతాము, కొన్ని గుర్తుంటాయి. అదే ముందే మనకు కావాల్సినయన్ని పెట్టేస్తే వెళ్ళబోయేలోపు ఇంకా రిమైనింగ్ ఏమన్నా మర్చిపోవడం అంటే ఏముండవులేండి. ఏముంటాయి మెయిన్‌లీ బట్టలు ఇవే కదా! బట్ ఏమన్నా పిల్లల మెడిసిన్స్ కానీ అట్లా ఏమన్నా మర్చిపోతే గనక గుర్తొస్తాయిలే ఆ గ్యాప్‌లో అని చెప్పేసేసి ఫస్ట్ లెగడంతోనే ఈరోజు లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాననమాట. సో, ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేశానండి మార్నింగు. ఇంకా అలా బ్రేక్‌ఫాస్ట్ టైప్ ప్రిపేర్ చేశాను. ఇంకా బ్రష్ చేసుకొని మేము గూడా ఇక్కడ తినేస్తున్నామనమాట. మేమైతే రెడీ అబ్బా! అండ్ మా లగేజ్ అంతా కూడా రెడీ అనమాట. సో, అది మా వారైతే కారు వేసుకురావడానికి అనేసి వెళ్ళారు. అమ్మ! 10:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అనుకోకుండా 11:30 అయిపోయిందనమాట. సో, అంతా కిచెన్ అదంతా కూడా క్లీన్ చేసుకొని అంతా చేసుకునే వరకి సో, అలా టైం అయిపోయింది. అండ్ ఇంకా కిచెన్ కూడా మొత్తం నీట్‌గా పెట్టేసుకున్నాను అనమాట. 10 రోజులు నా కిచెన్‌ని మిస్ అవుతానబ్బా! సో, అది అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. సో, ఇల్లు మొత్తం కూడా నీట్‌గా సర్దేశాననమాట. మా వారు ఇంకా ఆల్మోస్ట్ కిందే ఉంటారు అత్తయ్య వాళ్ళతో పాటు.
ఇంకా టీవీ అలా చూడడానికి అలా రావచ్చు అంతే. సో అదనమాట. ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సంగతి అదరపతి సంగతి మేమైతే ఆల్మోస్ట్ మా ఊరి దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. వారు ఫ్రూట్స్ తీసుకుంటానికి దిగారన్నమాట. సో ఇది ముందుకు వచ్చే నన్ను తిడతాడు. అయ్యో బండి రోడ్డు మీద చూడు ఎన్ని బళ్ళు తిరుగుతాడు వాడు వాడిని. నేను దిగుతా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. మా అమ్మమ్మ వాళ్ళు లేదు మా వారైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అరొక షన్నమ్మ. సో ఆల్మోస్ట్ దగ్గరకి అయితే వచ్చేసాం. అబ్బా గుంటూరు హైవే రోడ్డు దగ్గర ఉన్నాము, అంటే మా ఊరు వెళ్ళే దారిలో. షన్ను తీయకు షన్ను. ఇదిగో ఫ్రూట్స్ మార్కెట్. ఇక్కడ చాలా ప్రైజ్ ఉంటాయి అబ్బా ఫ్రూట్స్. పైనాపిల్ ఆడుందిరా. తినవు పెట్టవు ఎందుకు పైనాపిల్? డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకుంటానికి వెళ్ళాడు అబ్బాయి. అసలు జాక్ ఫ్రూట్ స్పెల్లింగ్ తెలియదు. దాన్ని జాక్ ఫ్రూట్ అంటావా? నేను కార్ డ్రైవర్ని. ఓకే మమ్మీ, నేను కార్ డ్రైవర్ని. మా నాన్న నన్ను కొడతా కానీ దిగుతావు. నాన్న నన్ను తిడతాడు. ప్లీజ్ అంట ప్లీజ్. ఇంకా అలాగా వచ్చే దారిలో కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఆల్మోస్ట్ మా ఊరైతే వచ్చేసాం అనమాట. ఇంకా ఇది మా ఊరికి వెళ్ళే దారిలో అన్ని తోటలు ఉంటాయండి అని మీకు చాలా సార్లు చెప్పాను కదా. సో ఇంకా అలాగా ఆల్మోస్ట్ వచ్చేసాం అనమాట. మా ఊరే ఇది. ఇంకా సో అది ఆఫ్టర్ ఒక 1 hour మా ఊరికి రావడానికి, మంగళగిరి నుంచి మా ఊరు రావడానికి ఖచ్చితంగా 1 hour అయితే పడుతుంది. ఆఫ్టర్ 1 hour ఇంకా మా ఊరు అయితే వచ్చేసాము. ఇది ఇంకా మా తోట అనమాట. ఇంకా పిల్లలు అడుగుతున్నారు మన తోట ఇదే కదా ఇదే కదా అని చెప్పేసి. వాళ్ళకు కూడా గుర్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ ప్రతిరోజు వెళ్తారు అనమాట తోటకి. నాన్న తీసుకొని వెళ్తారు. ఇంకా అలాగే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా అమ్మ కనిపించింది. మా అమ్మని చూసి అమ్మమ్మ అమ్మమ్మ అనేసి పిలుస్తూ ఉన్నారు అనమాట. సో అది ఇంకా ఫైనల్లీ ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే నేను గమనించింది ఫస్ట్ ఏంటంటే మా జామకాయ చెట్టు అండి నరికేసేసారు అనమాట నాన్న వాళ్ళు. సో అదే గమనించాను నేను ఫస్ట్ రాగానే, ఏంటా ఇంత విశాలంగా ఉంది అనేసి. పాలకూర ఇవ్వు మా అమ్మని ఇచ్చి వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇంకా ఫైనల్లీ మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసరికి అందరు కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. అంతే కదా, ఇంటికి పిల్లలు వస్తున్నారంటే ఖచ్చితంగా ఎదురు చూస్తూనే ఉంటారు. ఇంకా రాగానే ఇవిగోండి కోతులు కూడా వచ్చాయి. జాన్ చెట్టు నరికేయడానికి మెయిన్ రీజనే కోతులు అనమాట. ఎందుకంటే కాయలు కాస్తున్నాయి కదండి, ఆ చెట్టు ఎక్కడము అండ్ పైన ఇటు మాకు రేకుల షెడ్ ఒకటి ఉంది, ఆ షెడ్ లోకి రావడము అండ్ ఒకసారి ఇంట్లో కూడా వచ్చేసాయంట. మొత్తం ఆగం చేసేసాయంట. ఇంకా అమ్మ వాళ్ళేమో పొలం వెళ్తూ ఉంటారు కదా, ఇంకా అందుకని చెప్పేసేసి
ఇక అక్కడ కొంచెం వాటితో ఇబ్బందిగా ఉంది అనేసి ఇంకా చెట్టు అయితే నరికేసేసారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఉంటుంది ఆ చెట్టు. బట్ ఫైనల్లీ ఇప్పటికి దాన్ని నరికేసేసారనమాట. సో అది నరికేయడం వల్ల చాలా ప్లేస్ ఎక్కువ ఉన్నట్లు అలా అనిపిస్తుంది. అండ్ సైడ్‌కి మొత్తం కూడా మట్టి అలా వేయించేసారు. ఇప్పుడు ప్లేస్ అంతా కూడా ఈవెన్‌గా బావుంది. ఇంతకుముందు సైడ్‌కి కొంచెం గుంటలాగా ఉండేది. బట్ ఇప్పుడు ప్లేస్ అంతా కూడా ఈవెన్‌గా చాలా ఎక్కువ ప్లేస్ కనిపిస్తుందనమాట. సో అది ఇంకా పిల్లలైతే ఇక రాగానే ఇంకా అలా సావిడి దగ్గరికి వెళ్లి ఆడుకుంటున్నారు. అండ్ మేము ఇక్కడ బయట కూర్చున్నాము. మా అన్నయ్య కూడా వస్తున్నాడనమాట ఈరోజు. మా అన్నయ్య కోసం అయితే వెయిట్ చేస్తూ ఇక్కడ కూర్చున్నామనమాట. షన్నిక్ గాడు గుర్తుపడలేదు. చేతులు చూడు ఎట్లున్నాయో. బస్ మా అన్నయ్యకి కనిపించడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదులేండి. ఆ క్లిప్పింగ్ కూడా వాడికి తెలియకుండా తీశాను. సో అలా అన్నయ్య కూడా మేము వెళ్ళిన రోజే వచ్చేసాడు. అండ్ తర్వాత ఇక్కడ వేరుశనగ పప్పులు వస్తే ఇంకా అమ్మ అవి తీసుకుందనమాట. రాముడు రాముడు బుడ్డు బుజ్జాలమ్మ అల్లమ్మ అన్నారే బుడ్డు బుజ్జాలమ్మ ఎవరు బుడ్డు బుజ్జేయాలి నాన్న? ఎవరు రే ఎవరు బుడ్డు బుజ్జేయాలి నాన్న? అంజీ దాదా నల్లగా ఉంది అది హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు నానా. హాయ్ చెప్పు నానా. హాయ్ చెప్పు ఇటు. నువ్వు చెప్పన్నా. అప్పుడు చెప్పావే అత్తే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. అవన్నీ నువ్వు బండి కొంటావే. పట్టిద్దా టైర్లు రేపు ఏంటిది? ఇక్కడ ఆల్మోస్ట్ నేచురల్ గానే పెట్టేశాను. ఎందుకంటే మా ఊరు వస్తే ఎలా ఉంటాను నేను, ఇప్పటివరకు ఎలా ఉన్నాను అనేది మీలో చాలా మంది చూసారు. అండ్ కొంతమంది కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు. బట్ స్టార్టింగ్ నుంచి నా ఫాలోవర్స్ అయితే తెలిసే ఉంటది ఇక్కడికి వస్తే నేను ఎలా ఉంటాను అనేసి. బట్ అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ నేచురల్ వ్లాగ్ పెట్టేశాను. సో అదంతా కూడా మా గేదెల సావిడండి. ఇందాక చూసారు కదా మాకు గేదెలు కోళ్ళు అవన్నీ ఉన్నాయి. అంటే మా నాన్నమ్మ కోళ్ళు అవి పెంచుతుంది, మాకు గేదెలు అవన్నీ ఉన్నాయి అనమాట. సో అదంతా కూడా మా గేదెల సావిడి. మోస్ట్ ఆఫ్ ది టైం మేమైతే అక్కడే స్పెండ్ చేస్తూ ఉంటాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. ఎంతైనా పల్లెటూర్లు అంటేనే నాకు మెయిన్లీ మా ఊరు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నాకు నిజం చెప్పాలంటే ఎన్ని రోజులన్నా ఉండాలనిపిస్తుంది ఇక్కడ. సో నాకు ఏంటంటే ప్లేస్ ఎక్కువ ఉండడం ఇష్టం అండి. అది కూడా చాలా పీస్ఫుల్ గా ఉండాలన్నమాట. సో మాకు అక్కడ ప్లేస్ ఉంటది. బట్ అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఉంటది కదా. సో నాకు ఇది చాలా ఇష్టము. అందుకే మా ఊరు రావడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఇంక ఇక్కడ నైట్ అయిపోయింది. యాక్చువల్ గా ఆ నెక్స్ట్ డే అనమాట. మేము సాటర్డే వెళ్ళాం కదా, ఇది యాక్చువల్గా సండే రోజు.
ఇంక ఇక్కడ ఏంటంటే ఇక మాకు ఇక్కడ గీజర్లు హీటర్లు అట్లాంటివి ఏమి లేవు. ఇంకా ఫ్రెష్ అవ్వడానికి ఖచ్చితంగా పొయ్యి ముట్టించాలన్నమాట. సో ఇంకా అమ్మ అక్కడైతే పొయ్యి ముట్టించింది. ఇంకా నేనైతే కాసేపు అలా మంచం మీద కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నాను అనమాట అంతే. సో ఇది ఇంకా మా ఇంటి ముందు ప్లేస్ అన్నమాట. ఇందాక చూసిందేమో చెప్పాను కదా, రోడ్డుకి అటు సైడ్ ఉంటది ఆపోజిట్ లో. ఇక పక్కన మా పెదనాన్న వాళ్ళ ఇల్లు ఉంటదన్నమాట. సో ఇంక అక్కడైతే నీళ్లు కాగుతూ ఉన్నాయి. సో ఎండాకాలంలో చల్లటి నీళ్ళు పోసుకుంటే ఎంత హాయిగా అనిపిస్తదో, అది కూడా తొట్టిలోవి. ఇంక ఈ వింటర్ సీజన్ లో కూడా అంతే, ఇలా వేడి వేడిగా పొయ్యి మీద కాగిన నీళ్ళు పోసుకుంటే అంతే తృప్తిగా అనిపిస్తది. సో అందులోనూ పొయ్యి దగ్గర కూర్చోవడం అంటే నాకు అసలు చాలా చాలా ఇష్టం అన్నమాట. సో నేనైతే ఇంకా అలా పొయ్యి దగ్గర కూర్చొని ఇంకా నీళ్ళైతే అంటే ఇంకా నీళ్లు కాగుతూ ఉన్నాయి, నేను అలా కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట. అందరం సో ఫ్రెష్ అయిన అదండి. తర్వాత పొయ్యి దగ్గర కూర్చొని ఇదిగోండి ఇలా నుప్పులతో ఆడుకోవడం అంటే నాకు భలే ఇష్టం అనమాట. సో లాస్ట్లో నుప్పులు ఉంటాయి కదా, ఒక కర్రపులు తీసుకొని వీటితో ఇలా ఆడుకుంటూ ఉంటాను. ఈ చలికి ఈ వేడి చాలా బాగుంటుంది అనమాట. సో అది అలా పొయ్యి దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. సో ఇంకా మరి ఇదండి. ఇంకా అలాగా ఫ్రెష్ అయిపోయాము అండ్ అందరూ కూడా తినేశారు. నేనైతే ఏమి తినలేదు. నా నైట్ డిన్నర్ వచ్చేసి ఇదిగోండి ఒక గ్లాస్ మిల్క్ అనమాట. సో అలా పొయ్యి దగ్గర కూర్చొని ఇంకా అలా ఒక గ్లాస్ వేడివేడిగా మిల్క్ అయితే తాగుతూ ఉన్నాను. నాకు అంతగా అలవాటు లేదు, కానీ మా అమ్మ మాత్రం తాగు ఏం తినకుండా ఎట్లా అని చెప్పేసి ఇలా మనల్ని ఫోర్స్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లనే ఒక గ్లాస్ మిల్క్ అయితే ఇచ్చేసింది. ఇంకా అవి తాగుతూ ఉన్నాను. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. సో ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఇక్కడ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను. వ్లాగ్స్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సాన్విక్ పడుకున్నాడా?